బాపట్ల జిల్లా అద్దంకిలో భారీ వర్షం కురిసింది. ఓట్ల కోసం ప్రజలు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి నిలబడ్డ వారంతా కూడా వర్షానికి తడిసి ముద్దయ్యారు. అకాల వర్షం వల్ల ఓటర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షానికి తడవకుండా ముందస్తు ఏర్పాట్లు ఏమీ లేకపోవడంతో చాలా మంది వర్షంలో తడుస్తూనే ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇదే ఓటర్లో వచ్చిన చైతన్యానికి నిదర్శనమంటూ ప్రజలు అనుకుంటున్నారు. అద్దంకిలో వర్షంలోనే పోలింగ్ కొనసాగుతోంది. ప్రజలెవ్వరూ కూడా నుంచున్న లైన్లో నుంచి తడిసి ముద్దవుతున్నా కూడా కదలని పరిస్థితి ఉంది. క్యూ లైన్లో నుంచి ఓటు వేస్తున్నటువంటి అద్భుతం మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తడుస్తున్నా కూడా ఎవరూ కూడా క్యూ లైన్ నుంచి పక్కకు తప్పుకున్న పరిస్థితులు కనబట్టలేదు. ప్రజల్లో అంత చైతన్యం వచ్చిందని చెప్పొచ్చు. అక్కడ ఎలా ఉంది పరిస్థితి? అధికారులు ఏమైనా వెంటనే ఏర్పాట్లు ఏమైనా చేసే ప్రయత్నం చేస్తున్నారు? ఇక్కడ ఏర్పాట్లు అనేది జిల్లా యంత్రాంగం అనేది వైఫల్యం చెందిందనే చెప్పాలి. ఎందుకంటే గతంలో కన్నా ఇంత పోలింగ్ శాతం నమోదైంది, ఓటర్లు ఇంత చైతన్యం వస్తుంది అనేది ఊహించని విధంగా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కూడా ఓటర్లు పోలింగ్ బూతుల వద్ద క్యూలు కట్టడం జరిగింది, బారులు తీర్చడం జరిగింది. దీనిలో ఎండ వేడికి కొందరు శ్రోతకు పడిపోవటం కానీ ఇలాంటివన్నీ జరిగినాయి. అక్కడ ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ వాటర్ ప్యాకెట్లు మజ్జిగ ప్యాకెట్లు కూడా ఉంచుదామన్న జిల్లా యంత్రాంగం అక్కడ ఏమి అందించలేని పరిస్థితుల్లో ఎక్కువ జనాలు ఇంతగా ఓటర్లు వస్తారనేది ఊహించని పరిణామం వల్ల ఇలాంటి సంఘటన జరిగింది. అలాగే అద్దెకులో వర్షం అనేది ఎక్కువగా వచ్చినప్పటికీ ఓటర్ మాత్రం క్యూ లైన్ లో నుండి వెళ్లకుండా వారు ఓటుని వినియోగించుకొని వెళ్ళాలనే పట్టుదలతోటి అక్కడ రావడం జరిగింది. కానీ అక్కడ ఏర్పాట్లు చేయడానికి కూడా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసే విధంగా ఏం చేయలేని పరిస్థితి కనిపించింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇక విశాఖ జిల్లా గూడెం కొత్త వీధి మండల పరిధిలోని రితాండాలో భారీ వర్షం పడుతోంది. దీంతో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓటర్లు అవస్థలు పడుతున్నారు. ఓటర్లు వర్షంలోనూ తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూ కడుతున్నారు. విశాఖ జిల్లా గూడెం కొత్త వీధి మండల పరిధిలోని రితాండాలో భారీ వర్షం పడుతోంది. దీంతో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓటర్లు అవస్థలు పడుతున్నారు. ఓటర్లు వర్షంలోనూ తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూ కడుతున్నారు. హైదరాబాద్లో సినీ ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.